గద్దరన్నకి ఒక్కసారి గొంతుగా మీ అందరికి వినాలనుకుంటున్నా. అలసిపోయినా ఆర్ద్రతలో ఉన్నా మీరు ఒక మనసు పెట్టి ఇక్కడికి వచ్చినందుకు ఒకసారి జోహార్ గద్దరన్నకి, జోహార్ గద్దరన్నకి. అది అనుకోకుండా 1000 స్తంభాల గుడి ఎదురుగా రాణి రుద్రమ్మ రచ్చరవి ఒకే దగ్గర పుట్టినట్ట. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కోదండరాం సారు, ప్రొఫెసర్ జయశంకర్ సారు వీళ్ళందరూ ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు హన్మకొండ 1000 స్తంభాల గుడి ముందు నుంచి స్టార్ట్ చేసిన ఉద్యమం. ఎప్పుడైనా ఉద్యమం ఏదో పుట్టిందంటే నా ఇంటి ముందర పుట్టింది అంటారు. ఇవన్నీ అందశ్రీ బాబుతోటి గద్దరన్నతోటి మనసుతో పంచుకున్నప్పుడు నేను సినిమా ఆర్టిస్ట్ని, మీ విప్లవానికి మీ యొక్క చైతన్యానికి నాకు సంబంధం లేదు. నేనేదో రన్ చేసుకొని నాకు పైసలు సంపాదించుకొని బతకాలనుకున్నా. ఒక పోకడ పోతంటే మధ్యలో కలిసిన ఒక అద్భుతాలే కాళోజీ నారాయణరావు సార్ గారు, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు, అలాగే కోదండరాం సార్ గారు, అలాగే అందశ్రీ బాబు, అలాగే మన ప్రజా దళం మనందరికీ ఇష్టమైనటువంటి మన బ్లడ్ లో మనకు గ్రూపులు చేంజ్ అవచ్చు కానీ అందరి బ్లడ్ గ్రూప్ లో గద్దరన్న ఉంటాడు. మన బ్లడ్ లో ఉన్నాడు ఆ గద్దరన్న. ఆయన పాటలు చూసి బడి వేయడం, ఆయన పాటలు చూసి అన్నం తినడం, ఆయన పాటలు చూసి బడి ఒక జాతరలకు పోతాంటారు. ఈ జనాలంతా ఎక్కడికి పోతారని అడిగితే గద్దరన్న మీటింగ్ అంటాడు. అలాంటి మీటింగ్లు చూసి పెరిగిన మేము గద్దరన్నతో కలిసే సమయం వచ్చినప్పుడు ఆయన అన్న మాట అంటే ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక అవకాశాలు తెలంగాణ వాళ్ళకి వచ్చినప్పుడు ఒకసారి ఒక సందర్భంలో అందశ్రీ బాబు ఇంటికి పిలుచుకున్నాడు. గద్దరన్న ఒక సందర్భంలో 10 సార్లు మమ్మల్ని కలిసి ఫోన్ నెంబర్ తీసుకొని సీనానే 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడించినప్పుడు కలిసినప్పుడు, అరే యాసల బతుకుతున్నావు, యాసల ఎదురున్నావు, నా యాస కాదురా తెలంగాణ భాష అని నీ బతుకు పాటలు చూస్తున్నావు, దానికోసం నిన్ను కలవాలనిపించిన తల్లి అని అలుముకొని ముద్దు పెట్టుకొని, బిడ్డ మనది తెలంగాణ బతుకులు చాలా చిన్నయ్యా, గొప్పగుంటది. కట్టెల చొక్కలు వేసుకున్నవి కూడా లోపల మరకలు ఉంటాయి, ఆ మరకలు గాయాలు ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా ఒక గూడు సంపాదించుకో, ఒక బిడ్డ కోసం ఒక 4 పైసలు దాచుకో అని చెప్పడం జరిగింది. సూర్యుడు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇది 3వ వర్ధంతిగా మనం జరుపుకోవచ్చు. ఎప్పటి వరకు జరుపుకుంటాం, ఎలా జరుపుకోవాలి అది చెప్పడానికి వచ్చిన నాయకుడు అంటే నలుగురితో కలిసేవాడు. కానీ అతను చదువుకును ఉద్యోగాన్ని పక్కన పెట్టి జనాల కోసం ఇన్షర్ట్ టీషర్ట్ తీసేసి గద్దరన్న ఏం చేసిండు, ఓ గొంగలి భుజం మీద వేసుకొని జనాల దళాన్ని ఇప్పలేను, గొంతుక లేదు, ఆ గొంతుక నీరవుతా, నా బతుకు వీళ్ళ కోసం ఇస్తాను. ప్రతి గొంతుక కోసం ఆయన ముందు పడి చలి అనక ఎండనక వానక తిరిగింది. కాబట్టే మనందరం కూడా ఆయన కోరుకున్నది ఒక గద్దర కోసం కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒంట్లో ఒక గద్దరన్న ఉండాలనుకున్నాడు. మీ సమస్యకు సమాజం రావాలనుకున్నాడు, కులాలు పోవాలనుకున్నాడు, చదువుకున్నోనికి ఉద్యోగం రావాలనుకున్నాడు, న్యాయంగా బతకాలనుకున్నాడు, కూడు గుడ్డతోటి అందరూ సన్నగుండాలనుకున్నాడు. కాబట్టి ఈ వేదికను మళ్ళీ చెప్తున్న కోదండరాం సార్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రకాష్ సార్, అంబేద్కర్ సార్ దగ్గరికి అందరికి విచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా సూర్యన్నకు ఈ 3వ వర్ధంతి కాదు, మనం 300వ వర్ధంతి ఎందుకు జరుపుకోవాల్సి వస్తుందంటే సమాజం జరిగినప్పుడే గద్దరన్న వర్ధంతిని జరుపుకోకుండా ఉండదు. మరి జరుగుతుందా? జరిగేదాకా పోరాడాలి. అందరూ గద్దరన్న అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ గద్దరన్నకి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.